నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అర్షమూలలు. దీన్నే పైల్స్ అంటాము. అయితే దీని గురించి ఏంటంటే చాలామందికి ఎన్ని చెప్పినా కానీ డాక్టర్‌తో కూడా డిస్కస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో. అంటే మొహమాట పడతారు. కాకపోతే ఇది మొహమాట పడే వ్యాధి కాదు. మనం సరైన టైంలో దీన్ని చికిత్స చేయకపోతే ఇది దాని కాంప్లికేషన్స్ అరైజ్ అయ్యి అది సర్జరీకి వెళ్ళి కొన్ని సందర్భాల్లో ఫిస్టులా లాంటిది కూడా అంటే గుర్తించలేము. అంటిల్ అండ్ అన్లెస్ ఎప్పుడైనా మనం చూసేదేంటంటే మోషన్ దగ్గర నొప్పి అనగానే ఫస్ట్ దాన్ని పైల్స్‌గా కన్సిడర్ చేస్తారు. కాకపోతే నేను చెప్పేదేంటంటే మనము అది పైల్సా, ఫిస్టులానా, ఫిషరా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. అది తెలుసుకుంటే మనం సరైన టైంలో దీనికి ట్రీట్మెంట్ చేయగలిగితే ఇబ్బందులు లేకుండా ఈజీగా సులువుగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ అది ఫిస్టులా లాంటిది ఉంటే లోపలికి పైల్ మాస్ అనేది పేగుల్లో కూడా అది ఓపెన్ అయ్యి కార్సినోమా అంటాం. కార్సినోమా కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇది మీకు ఎప్పుడైతే మోషన్ వెల్ దగ్గర ఇబ్బంది అవుతుంది, బ్లడ్ పడుతుంది అన్నప్పుడు ఇమీడియట్‌గా డాక్టర్‌ని కలవడం చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం చూస్తే ఈ పైల్స్ అనేది అదే అర్షమూలలు, హెమరాయిడ్స్ అంటాము. ఇది జనరల్‌గా 2 రకాలు ఉంటుంది. ఒకటి బయటికి కనబడుతుంది, ఇంకోటి లోపల ఉండేవి. బయటికి కనబడేవి మోషన్ వెళ్ళినప్పుడు చూస్తే వాష్ చేస్తున్నప్పుడు చేతికి తగులుతుంటాయి. చిన్న బొడిపల్లాగా ఉండడము, రౌండ్‌గా ఉండడము, కొన్ని హార్డ్‌గా ఉండడము, కొన్ని సాగీగా ఉండడము కనబడిపోతుంటాయి, తెలుస్తుంటాయి. అలానే లోపల కూడా చిన్న పేగుల్లో కూడా అంటే పెద్ద పేగులు ఎండింగ్‌లో కూడా ఇవి అలాంటి బొడిపలే ఉంటాయి. ఇవి మనకు కంటికి కనబడవు. కాకపోతే ఎప్పుడైతే ఇవి ఇంకో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బ్లీడింగ్ పైల్స్ అంటాము, ఇంకోటి నాన్ బ్లీడింగ్ పైల్స్. మోషన్‌తో పాటు కొన్నిసార్లు రక్తం వచ్చేదాన్ని అది రప్చర్ అయ్యి పేగుల నుంచి ఆ పైల్ మాస్ రప్చర్ అయ్యి బ్లడ్ లాగా వస్తుంటుంది. కొన్ని నార్మల్‌గా మోషన్ వస్తుంది, చాలా హార్డ్‌గా వస్తుంది తప్ప రక్తం ఉండదు. అలానే ఇది క్లాక్ వైజ్‌గా కూడా ఉంటుంది. జనరల్‌గా ఏది ఏమైనా కానీ పైల్స్ అనేది మనం చూసుకుంటే ఏంటంటే చిన్న గడ్డల్లాంటివి ప్రొట్రూడ్ అయ్యి యానల్ రీజన్ దగ్గర ఉండే మజిల్స్ నుంచి ప్రొట్రూడ్ అయ్యి మనకు కనబడుతూ ఉంటాయి. ట్యాగ్స్ అంటాము. సో, అవి కొన్నిసార్లు ఒకటి ఉంటాయి, కొన్నిసార్లు 2 ఉంటాయి, కొన్నిసార్లు అవి చాలా ఎక్కువ కూడా ఉంటాయి. అది ఆ పర్సన్ తత్వాన్ని బట్టి చూస్తూ ఉంటాం. కారణాలు చూసుకుంటే ఎవరైతే సరిగ్గా టైంకి ఫుడ్ తినరు, సరిగ్గా వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండక బిజీ లైఫ్‌గా ఉండి బయట ఫుడ్స్‌ని లైక్ చాట్ ఐటమ్స్ అని కానీ, బేక్డ్ ఐటమ్స్ అని కానీ ఎక్కువగా అదే పని ఎక్కువ టైం అంటే తీసుకునే ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్, హై ప్రోటీన్ డైట్స్ తీసుకోవడము, పచ్చళ్ళు, ఆల్కహాల్ తీసుకోవడము, అలానే ఎక్కువ మసాలా ఐటమ్స్ ఇవి అన్‌టైమ్‌లీగా తీసుకోవడం, లేట్ నైట్స్ తీసుకోవడము, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన జీర్ణక్రియ దెబ్బతిని పెద్ద పేగుల్లో ఉండాల్సిన మ్యూకస్ తగ్గిపోవడం వల్ల స్టూల్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వక హార్డ్‌గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలానే మలబద్ధత అనేది ఒక కారణం. సరిగ్గా రోజు మోషన్ పాస్ చేయని వాళ్ళల్లో ఇదంతా పేరుకుపోయి హార్డ్‌గా మోషన్ స్టార్ట్ అది హార్డ్‌గా అయినప్పుడు ముక్కడం అంటాము. మోషన్‌కి వెళ్ళినప్పుడు ఈ హార్డ్ స్టూల్స్ బయటికి రావడానికి ముక్కటం చేస్తారు. ఆ ముక్కినప్పుడు యానల్ రీజన్ దగ్గర ఉండే బ్లడ్ వెసల్స్ అనేవి చిట్లటం కానియండి, కొన్నిసార్లు వాపుతో కూడుకొని అవే ట్యాగ్స్ అంటాం. అవి బయటకు వస్తుంటాయి. అందుకని ముందుగా చూసేది పైల్స్ అంటే వాళ్ళ ఇంటెస్టైన్స్ అనేవి క్లీన్ ఉండాలి. అంటే మోషన్ అనేది ఎవ్రీడే సాఫీగా జరిగిపోవాలి. అది 2, 3 టైమ్స్ అయినా కానీ ఫ్రీగా అయిపోవాలి. సో, ఇది ఒక కారణము. అలానే ఆడవాళ్ళలో ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలలో కూడా ఎక్కువ చూస్తుంటాము. అధిక బరువు ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివరు ఆర్గాన్స్ మీద ఫ్యాట్ పేరుకుపోయినప్పుడు జీర్ణక్రియ తగ్గిపోవడం వల్ల కూడా ఈ మోషన్ అనేది సరిగ్గా అవ్వక అక్కడ కూడా ఆ ఫ్యాట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది ఇంటెస్టైన్స్‌లో కూడా. దానివల్ల కూడా పైల్స్ అనేవి చూస్తుంటాం. అండ్ ఇంకొక మేజర్‌గా చూసేది ఏంటంటే లో ఫైబర్ డైట్. అంటే ఎవరైనా మనం హై ఫైబర్ డైట్ తీసుకుంటామంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ ఏం చేస్తుంది, మోషన్‌ని అది సాలిడిఫై చేసి ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో, మొత్తం వాటర్‌ని అబ్జర్వ్ చేయదు. మన శరీరంలో వాటర్ కూడా లిక్విడ్స్‌గా ఉన్నప్పుడే మోషన్ అనేది ఈజీగా ఎవాక్యుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా హార్డ్‌గా అయిపోవడము, ఎందుకంటే ఫుడ్‌లో ఆకుకూరలు సరిగ్గా తీసుకోకపోవడం, ఎస్పెషల్లీ హై ఫైబర్ అంటే ఏంటంటే ఫ్రూట్స్ కానియండి, మిల్లెట్స్ కానియండి, ఇవి మన ఫుడ్‌లో యాడ్ చేయాలి. ఇవి తగ్గిపోయినప్పుడు కూడా ఉంటుంది. సో, మరి వీటికి ఏంటి డాక్టర్ చికిత్స అంటే మోస్ట్లీ ఎటువంటి పైల్స్‌కైనా కానీ ఫస్ట్ ఔషధాలతోనే మేము ఔషధాలు మనం ఆహార విహార పథ్య అంటాం. ఇవి కానప్పుడు లాస్ట్ స్టేజ్‌లో దానికి క్షారసూత్ర అంటాము. బట్ అన్నిటికీ క్షారసూత్రతో పని లేదు. దీనికి ఆయుర్వేదంలో ఔషధాలు అంటాం. అంటే ఔషధాలతోనే ఓపికగా వాడుకోగలిగితే తగ్గడంతో పాటు మళ్ళీ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది ఇది. అలానే మనకి చెప్పుడు చాలా చక్కటి ఔషధాలు కంకాయన వటి అంటాము, అభయారిష్ట అనేది, చిరువిల్వాది, దుష్పర్శకాది కషాయాలు. వీటితో పాటు పథ్యాల్లో
మజ్జిగ అనేది ఒక దివ్య ఔషధం లాగా ఉంటుంది. దాన్ని బాగా చిలికిన మజ్జిగని రోజు తీసుకోవడం వల్ల తక్రారిష్టము అంటాము. మన పేగుల్లో పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. అలానే రోజువారీ మన డైట్‌లో ఆవు నెయ్యిని యాడ్ చేయాలి. మనము వీలైనంత వరకు సాత్వికమైన ఫుడ్‌ని తీసుకోవడము. అంటే ఆకుకూరలు, పళ్ళని మనం డైట్‌లో యాడ్ చేసుకోవడము. ఈ పళ్ళు తీసుకోవడం అంటే ఫ్రూట్స్ అనేవి అదే పనిగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాము. అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి, డిన్నర్‌కి మధ్య 11:00, 4:00కి లైక్ జామ పండు కానియండి, పోమ్‌గ్రానైట్ కానియండి, ప్రూన్స్ అనేవి, అలానే అరటిపండు ఇలాంటి ఫ్రూట్స్ అనేవి మన డైట్‌లో ఉంటూనే లిక్విడ్స్ బాడీ హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఇది ఎక్కువగా ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో లైక్ టీచర్స్ కానియండి, డ్రైవర్స్ కానియండి, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళల్లో యానల్ రీజియన్‌లో బ్లడ్ సప్లై కొంచెం తగ్గిపోయి వాళ్ళలో కూడా చూస్తుంటాం కాబట్టి మన రోజువారీ యాక్టివిటీస్‌లో అంటే ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంటే ప్రతి అరగంటకి కాస్త ఎళ్లి నడవటము, కూర్చున్న కొంచెం సాఫ్ట్ వాటి మీద హార్డ్ సర్ఫేసెస్ కాకుండా స్పాంజ్ కానియండి, మెత్తటి వాటి మీద కూర్చోటము, కాళ్ళని కొంచెం స్ట్రెచ్ చేసుకోవటము, అలానే మధ్య మధ్యలో వాటర్ తాగటము, టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తూ ఉంటే ఈ పైల్స్ బాధ నుంచి మనం విముక్తి పొందగలుగుతాం. ఇంకా ఇవన్నీ కాదు, వీటి వల్ల ఇబ్బంది అవుతుందంటే మీరు నన్ను వచ్చిన పర్సనల్ క్లినిక్స్‌లో నన్ను ఆన్‌లైన్ కన్సల్టేషన్ అనేది చేయొచ్చు. నా నంబర్ 7658909501.